ఎన్నికల సంఘానికి అత్యుత్తమ ఎన్నికల ప్రధానాధికారి ఎవరంటే మనకు వెంటనే టిఎన్ శేషన్ గుర్తుకు వస్తారు. అత్యంత వివాదాస్పద వైఫల్య ఎన్నికల ప్రధానాధికారి ఎవరంటే సిఈసి రాజ్ కుమార్ గుర్తుకు వస్తారు. ఆయన ఇటీవలే పదవీ విరమణ చేశారు. ఎన్నికల ప్రధానాధికారి ఎంపికకు అనుసరిస్తున్న పద్ధతులపై సుప్రీంకోర్టు విచారిస్తున్న సమయంలోనే నూతన సిఈసిగా జ్ఞానేశ్వర్ కుమార్ను ప్రభుత్వం నియమించింది. కొత్త సిఈసికి ఎంపిక చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పాల్గొన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నేతృత్వంలోని సెర్చ్ కమిటీ ప్రతిపాదించిన 5 అభ్యర్థుల జాబితా నుంచి జ్ఞానేష్ కుమార్ ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఎంపిక చేశారు. కొత్త సిఈసి పేరును సెలక్షన్ కమిటీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సిఫార్సు చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. నూతన సిఈసి నియామకంపై రాష్ట్రపతి సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 26వ తేదీ సిఈసిగా జ్ఞానేష్ కుమార్ ఎంపికైనట్లు కేంద్ర న్యాయశాఖ ప్రకటించింది. 26వ సిఈసిగా. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అనేక ట్విస్టులు లేకపోలేదు. సెలక్షన్ కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాలని ఈ నెల 19వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉందని వెల్లడించింది. కోర్టులో విచారణ పూర్తయ్యేదాకా కమిటీ సమావేశం నిర్వహించవద్దని కాంగ్రెస్ పార్టీ కోరింది. సెలక్షన్ కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించి కేంద్ర మంత్రిని నియమించడం పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘాన్ని చెప్పుచేతల్లో ఉంచుకోవడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తున్నదని విమర్శించారు. ఎన్నికల సంఘం విశ్వసనీయతను దెబ్బతీయడం తగదని కూడా సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం సభ్యుల నియామకంపై కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నియమితులైన తొలి సిఈసి జ్ఞానేష్ కుమార్. ఆయన ఆధ్వర్యంలోనే బీహార్, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆయన 2024 మార్చి 15 ఎన్నికల సంఘం కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్ అయ్యారు. కేంద్ర హోంశాఖలో పనిచేస్తున్నప్పుడు ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన బిల్లు రూపకల్పనలో క్రియాశీలకంగా వ్యవహరించారు. అయోధ్య రామమందిరానికి సంబంధించి సుప్రీంకోర్టు కేసులో కేంద్రానికి సహకరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు జ్ఞానేష్ కుమార్ సన్నిహితుడుగా చెబుతున్నారు. ఆయన ఎందువల్ల ఈ కీలక పదవి వచ్చిందో మనం గుర్తించవచ్చు. అందువల్లనే ఆయనకు సిఈసిగా నియమించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ ఉన్నప్పుడే 2024 పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. పలు రాష్ట్రాల అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగాయి. ఈవీఎంల వినియోగం, ఆఖరు క్షణంలో ఓటర్ల సంఖ్య అమాంతంగా పెరగటం, పోలింగ్ అయిన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువ కావటం వంటి అనేక అవకతవకలు రాజీవ్ కుమార్ సమయంలోనే జరిగాయి. వేసవిలో ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయిలో ఉండగా ఎన్నికలు నిర్వహించడం, అర్ధరాత్రి వరకు అనుమానిత పరిస్థితుల్లో పోలింగ్కు అనుమతించడం వంటి అనేక అవకతవకలు రాజీవ్ కుమార్ అధికార సమయంలోనే జరిగాయి. దేశంలో ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో రిగ్గింగ్ ఎక్కువగా ఉన్న సమయంలో టిఎన్ శేషన్ గూండా రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. దశల వారీగా ఎన్నికలు నిర్వహించి రిగ్గింగ్ జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కానీ అదే దశల వారీ ఎన్నికల పద్ధతిని రాజీవ్ కుమార్ భయంకరంగా దుర్వినియోగం చేశారు. అధికారంలో ఉన్న అగ్రనాయకుల ప్రచారానికి అనుగుణంగా వివిధ రాష్ట్రాల్లో తేదీలను, దశలను నిర్ణయించారని విమర్శలకు పాలయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో కనీసం 79 లోక్సభ నియోజకవర్గాల్లో అవకతవకలు జరిగాయన్న అభిప్రాయం సామాన్య ప్రజల్లో సైతం బలంగా వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా ఎన్నికల ప్రజల్లో విశ్వాసం పెంపొందించే విధంగా ఎన్నికలు జరగలేదు. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూడా నీలినీడలు ఏర్పడ్డాయి. అయితే తాను అన్ని ఎన్నికలను అనుమానాలకు అతీతంగా నిర్వహించానని వీడ్కోలు సమావేశంలో రాజీవ్ కుమార్ తనను తానే ప్రశంసించుకుంటున్నారు. ఆయన ఏమంటారంటే, ప్రస్తుతం ప్రతి ఈవీఎం నుంచి పోలైన ఓట్లను సేకరిస్తున్నాం. ఇందులో ఒక్కో అభ్యర్థికి పడిన ఓట్లను కలిపి ఫలితాలను ప్రకటిస్తున్నాం. ఇందులో లోపం ఏమంటే ఏ ప్రాంతం నుంచి తమకు ఎన్ని ఓట్లు పడ్డాయనే వివరాలు అభ్యర్థులకు తెలిసిపోతాయి. ఎన్నికల అనంతరం హింసకు ఇదే కారణంగా మారుతుంది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఓటర్లను వేధించడం, అభివృద్ధి కార్యక్రమాల నుంచి వారిని దూరంగా పెట్టడం వంటి చర్యలు దిగుతున్నాయి.
దీనిని నివారించడానికి టోటలైజర్ విధానాన్ని తేవాలి. దీన్ని ఇప్పటికే ఎన్నికల సంఘం అభివృద్ధి పరిచింది. ఇందులో భాగంగా అభ్యర్థులకు పోలింగ్ బూతుల వారీగా పడిన ఓట్లను వెల్లడించబోరు. రాజకీయ ఏకాభిప్రాయంతో ఈ విధానాన్ని అమల్లోకి తేవాలి. ఓటరు గోప్యతను కాపాడేందుకు ఓటింగ్ ప్రక్రియ సమగ్రతను పెంపొందించేందుకు ఇది అవసరమని నమ్ముతున్నానని ఆయన అన్నారు. కానీ ఇందులో ఎన్నో లోపాలు ఉన్నాయి. ఆయన నమ్మకాలు బాగానే ఉన్నాయి, కానీ ఆయన మీదనే ప్రజలకు రాజకీయ పార్టీలకు విశ్వాసం లేదు. అంటే ఈ గుంపులో గోవిందయ్య చేసేస్తే అసలు ఓట్లు ఎక్కడ పడినాయి, ఎవరికి పడినాయి, కొన్ని పాకెట్స్లో కొంతమంది అభ్యర్థులు అక్కడ తమకు ఓట్లు అసలే పడకపోతే రిగ్గింగ్ జరిగింది, లేకపోతే ఈవీఎంలను మ్యానిపులేట్ చేసిందని తెలుసుకోవచ్చు. మనకు మహారాష్ట్రలో ఒక గ్రామంలో ఓటర్లు మళ్ళీ రీపోలింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తే పోలీసులు అడ్డుకున్నారు. అంటే ఆ ప్రాంతంలో అభ్యర్థికి గట్టి పట్టున్నప్పటికీ ఈవీఎంల మాయ వల్ల తనకు ఓట్లు పడలేదని ఆయన అనుమానించారు. ఇప్పుడు ఈ టోటలైజర్ పద్ధతి పెట్టడం వల్ల అటువంటి అవకాశాలకు ఎక్కడ ఏ ఓట్లు పడినాయి, ఎవరికి పడినాయి అని తెలియకుండా ఊరికే గుంపులో గోవిందలాగా అయిపోతుంది. అప్పుడు రాజీవ్ కుమార్, ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ల ఎంపిక ఏకపక్షంగా జరిగింది. ఇదొక వేరే డైమెన్షన్. వివాదాస్పద పరిస్థితుల్లో ఎంపిక జరిగింది. రాజ్యాంగ వ్యవస్థలకు నియామకం చేసే వ్యక్తులు వివాదాలకు అతీతంగా ఉండాలి. గవర్నర్ల వ్యవస్థ భ్రష్టు పట్టినట్లే ఎన్నికల ప్రధానాధికారుల వ్యవస్థ భ్రష్టు పట్టరాదు. ఎన్నికల కమిషన్ అధికార బీజేపీ కొమ్ము కాస్తున్నదని, ఓటింగ్లో అవకతవకలపై తాము చేసే ఫిర్యాదులను పట్టించుకోవడం లేదంటూ ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్న వేళ రాజీవ్ కుమార్ చాలా సూక్తిముక్తావళ్లే ఒళ్ళి వేశారు. నియంత్రణ లేని సోషల్ మీడియా విశ్లేషణలు, అంచనాలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియను తీవ్ర ప్రమాదకరంగా మారాయంటూ రాజీవ్ కుమార్ చెబుతున్నారు. ఇవి చేసే నిరాధార ఉద్దేశపూర్వక విమర్శలను ఎదుర్కోవడానికి ఎన్నికల సంఘం సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని నొక్కి చెప్పారు. అంతేగాని వారు లేవనెత్తిన ప్రశ్నలకు అందరికీ ఆమోదయోగ్యమైన సమాధానం చెప్పడానికి ఎన్నికల సంఘం సమాయత్తం కావాల్సి ఉంది. అలాగే రాజీవ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం చేయలేదు. అందువల్లనే ఎన్నికల సంఘం పనితీరు మీద ఈయన పదవీ కాలంలోనే అనేక విమర్శలు వచ్చాయి. ఓటర్లు ఉత్సాహంగా పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న చోట కూడా ఫలితాల అనంతరం రాజకీయ పార్టీలు, ఈసీ అధికారులపై సందేహాలు వ్యక్తం చేయడం ఖండించాల్సిన అంశమని రాజీవ్ కుమార్ అంటున్నారు. పోలింగ్ లేదా కౌంటింగ్ ముమ్మరంగా జరుగుతున్న వేళ తప్పుడు ఆరోపణలు, వదంతులు మీడియాతో పాటు సామాజిక మాధ్యమ వేదికలపై ఒక్కసారిగా వ్యాప్తి చెందుతున్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించడం, వారిని అయోమయానికి గురి చేయటమే వీటి లక్ష్యం. అయితే ఎన్నికల సమగ్రతను కాపాడటం కోసం ప్రశాంతంగా ఎన్నికలు జరపటాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ఈసీ ఇటువంటి వాటిని పెట్టించుకోలేదని పెద్ద మనిషి తరహాగా రాజీవ్ కుమార్ గారు వీడ్కోలు సమావేశంలో మాట్లాడారు. ఆ విధంగా ఆయన చాలా నంగనాచత్వాన్ని, నిరజానత్వాన్ని ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లో పోలింగ్ శాతం అమాంతంగా 12% పైగా పెరగటంపై ఇప్పటికీ ఆమోదయోగ్యమైన వివరణ ఎన్నికల సంఘం ఇవ్వనే లేదు. అలాగే ఏడీఆర్ వంటి సంస్థలు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పనే లేదు. ఏది ఏమైనా ఎన్నికల సంఘం చరిత్రలో దాదాపు ఒక చీకటి అధ్యాయం ముగిసింది. జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలో మరో చీకటి అధ్యాయం ప్రారంభం కాదని ఆశిద్దాం. ఇది ఎలా ఉండగా సుప్రీంకోర్టులో ఈ కేసుపై విచారణ ఒకసారి ముగిసిపోయినప్పటికీ మళ్ళీ విచారణ ప్రారంభమైంది కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. మొత్తం మీద ఎన్నికల వ్యవహారాలు సజావుగా జరగటం లేదని అనుమానాలు సుప్రీంకోర్టు కూడా వచ్చినట్టున్నాయి. అలాగే ఈవీఎంలలో డేటాను నాశనం చేయకుండా ఉంచాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడుతున్నట్టుగా ఉన్నది. ఇది రానున్న కొద్ది రోజుల్లో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. అలాగే సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న సమయంలోనే సుప్రీంకోర్టు అభిప్రాయ స్ఫూర్తికి భిన్నంగా ఎన్నికల ప్రధానాధికారిని నియమించడం కూడా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు అధికారాన్ని సవాలు చేసినట్లుగా భావించే అవకాశం కూడా ఉంది.